Hans Christian Ørsted in the year 1820, he proved that there is a relationship between electricity and magnetism. By placing a magnetic compass near a current carrying wire, he proved that magnetic field is produced around a current carrying wire. So he observed the magnetic compass needle deflected when current passes through it. సో ఎప్పుడైతే విద్యుత్తును తీసుకెళ్తున్నటువంటి వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తుందో దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని క్రిస్టియన్ హైస్టెడ్ అనేటటువంటి శాస్త్రవేత్త 1820 సంవత్సరంలో ప్రయోగాత్మకంగా నిరూపించనైనది. జాగ్రత్తగా మీరు గమనించండి, విద్యుత్ ప్రవహిస్తున్నంతసేపు అయస్కాంత సూచిక అపవర్తనం చెందుతూనే ఉంది. ఎప్పుడైతే నువ్వు విద్యుత్ ప్రవాహాన్ని రివర్స్ చేశావో అయస్కాంత సూచి కూడా వేరే దిశలో అపవర్తనం చెందడం గమనించడం జరిగింది. దీన్ని బట్టి విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగ చుట్ట గుండా అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని క్రిస్టియన్ ఆయిస్టెడ్ అనేటటువంటి శాస్త్రవేత్త నిరూపించనైనది.